ఏంటంటే ఎల్ఈడి మీద ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూపిస్తాము, ఆ ప్రాపర్టీకి తగ్గట్టు డైలాగ్స్ వరుసగా చెప్తూ వెళ్ళిపోవాలి, ఓకేనా? కానీ మీ చేతిలో ఉన్న విసిల్స్ మాత్రం మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది అంతే. ఆల్ రైట్, సో ఎల్ఈడి మీద పిక్చర్ చూడగానే ఫస్ట్ ఎవరికి డైలాగ్ గుర్తొస్తుందో వాళ్ళు విసిల్ ఊదాలి, ఓకేనా? ఓకే, డన్. అండ్ ఎక్కడ ఎప్పుడు డైలాగ్ చెప్పడం ఆగుతుందో అక్కడ ఆ సెగ్మెంట్ ఆగిపోతుంది అనమాట. ఆల్ రైట్, సో ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఓకే, ఇంద్రజ గారు ఫస్ట్ ఎవరికి? ఇటువైపు డైలాగ్. ప్లూటు జింక ముందు సింహం ముందు కాదు. సింహంతో వేట నాతో ఆట బాగోదు, అర్థమైందా? నానా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ప్రతి ఒక్కడు పులులు సింహాలు ఏనుగులతోటి ఎలపరం వచ్చేస్తుంది. రాంగ్ డైలాగ్ అది. మీరు చెప్పండి. ప్రతి ఒక్కడు ఏనుగులు సింహాలు గుర్రాలతోని ఎదవ కంపారిజన్ ఎలపరం వచ్చేస్తుంది. రాంగ్ డైలాగ్ నీది. నా దారి రహదారి నరసింహ. నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. రాంగ్ డైలాగ్, రాంగ్ డైలాగ్. ఈ ఫోటోకి సంబంధించినంత వరకు అయితే వాళ్ళు 2 డైలాగులు కూడా కొంచెం తప్పుగా చెప్పారు, వీళ్ళే కరెక్ట్ గా చెప్పారు కాబట్టి పాయింట్ గోస్. నెక్స్ట్ ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అంజలి గారి టీం. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ వాడు ఇచ్చేస్తా. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది, అప్పుడు చెప్తాను రా. వెంకట్ చేకూర్చు. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నేను ఎన్నడూ విడిపోనని. సాంగ్ కాదు డైలాగ్. అంజలి గారి టీం 2 పాయింట్స్. ఇప్పుడైనా తమన్నా గారిని పంపడు మేడం. ఇంకా కావాలంటే నేను వస్తా, తమన్నా గారు రారు. పిక్చర్ ప్లీజ్. రామ్ ప్రసాద్ గారి టీం. ప్లేస్ మారినప్పుడు ఫుడ్ మారుతుంది కానీ బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫూల్. బ్లడ్ మారదు. అదే బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫూల్. అదే రక్తం, అదే పౌరుషం. రక్త చరిత్ర రాస్తా. నాకు తెలిసి రక్త చరిత్ర ఒక అద్భుతమైనటువంటి దృశ్యకామ్యం. రక్తాభిషేకం జరగాల్సిందే. పెద్దమ్మా నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మరిగిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రానాది. ఎంత క్యూట్ గా చెప్పారు, ఇటు పంపండి అబ్బా. కాదు, పంపకపోతే ఇక్కడ రక్తం కారుకుంటాడు. ఇప్పుడు వద్దులేండి, ఆడి రక్తం మొత్తం షుగరే ఉంది. ఆంటీలకు అన్యాయం జరిగినా కూడా రక్తం మరిగి. సో రష్మి, అర్థమైపోయింది కదా, అమ్మాయిలకి అన్యాయం జరిగితే రక్తం మరిగిపోతుందని చెప్పారు కాబట్టి పాయింట్ వీళ్ళకి. ఎందుకంటే తమన్నా గారు చెప్పారు కదా, ఆవిడ ఫీల్ అయితే ఆయన మరిగిపోతారు పాపం. సో తమన్నా గారి టీం 1 పాయింట్. నెక్స్ట్ ఫోటో ఏంటో చూద్దాం. ఇటువైపు. కత్తి వాటం మొదలెడుతున్నాకంటే ఎవడు బాగా వాళ్ళాడు. ఓడిపోయారు. తమన్నా గారి ఇటు వచ్చాను మేడం. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఓ డేలా 2 బయటకు వస్తుంది. వాడు కత్తి పట్టుకున్నట్లేదు, వాడి చేయికే కత్తి మలిసినట్టుంది. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकला. మరి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత పాయింట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం ఇంద్రజ గారు? టెన్షన్ नहीं लेने का, चिल होने का. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. ఇక్కడ ఆయన రక్తం మరుగుతుంది కాబట్టి సరే ఇంకొక లాస్ట్ ట్రై ఇద్దాం. దీంతో ఇంకా ఫైనల్. ఓకే, ఇది జెన్యున్ గా మనసు పెట్టి ఆడాలి. ఈ పిక్చర్ ఫైనల్ పిక్చర్, దీన్ని బట్టి విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోద్ది. రెడీ? పిక్చర్. రామ్ ప్రసాద్ గారి టీం. కత్తులతో కాదురా, కంటు చూపులు చంపేస్తా. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. ఎక్స్ట్రా మాట్లాడితే వాచిపోద్ది. ఏంటి వశిష్ గారు 10 నిమిషాల్లోనే మాలో ఇంత కలిసిపోయారు?
ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది. అప్పుడు ఎంత ఈ మధ్యన టైం ఏంటో చూసిన ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు పడిపోతుంది. మేము టైం ని నమ్మం, మా టైమింగ్ ని నమ్ముతాం. నీకెప్పుడు లేదు 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 అంటుంటావు కదా, అదే టైం. టైం బాబు టైము, దీన్నే బ్యాడ్ టైం అంటారు. హలో బ్రదర్ డైలాగ్ ఉంది. నెక్స్ట్ అంజలి గారి టీం. అంజలి గారి టీం ఏంటి? వక్త్ వక్త్ కి బాత్ హై జానే. రక్త సంబంధం సినిమా పాతది, నాగేశ్వరరావు గారిది, ఎన్టీ రామారావు. దాంట్లో సావిత్రి గారిని టైం ఎంత అయింది అని అడుగుతారు. ఆ డైలాగ్ విన్న తర్వాత నా టైం అస్సలు బాలేదు. ఈ రామ్ ప్రసాద్ గారు చెప్పిన ఆ ఒక్క డైలాగ్ వల్ల పాయింట్ వీళ్ళకి వెళ్ళిపోయింది. రక్త సంబంధం 1967 రిలీజ్ అయింది. దాంట్లో నాగేశ్వరరావు గారు నిజంగా టైం ఎంత అయిందమ్మా? కూర్చోరా, ఇది మా టైము. సమయానికి పేషెంట్ని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు పోయేవాళ్ళు. ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం. అండ్ విన్నర్ వచ్చి అంజలి గారి. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. ఇది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం, 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు, భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.